సో ఇక్కడ ఫస్ట్ దిశలో వచ్చింది కాంగ్రెస్పై కేసీఆర్ అక్కసు అంటూ ఆయన విధ్వంసంతోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, నేను ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గుండె పగిలింది, జానారెడ్డి కేకేతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ సభలో విమర్శలు చేయడం కాదు, అసెంబ్లీకి రా, ఆయనవన్నీ శాంపిల్ పథకాలే, మావి అలా కాదు, అరెస్టుల విషయంలో తొందరపడడం, ఏపీలో ఏం జరిగిందో చూసాం కదా, మా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్లోనే టైంపాస్, పదవులు రాలేదని నోరు జారితే వారికే నష్టం, సంపాదన ధ్యేయంగా కొందరు అధికారులు, అలాంటి వాళ్ళకు నో ప్రయారిటీ, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యం, చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక మాట కేసీఆర్కు అక్కసున్నది మా ప్రభుత్వం పైన అని చెప్తూ సభల్లో అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు, ఏదన్నా దమ్ము ఉంటే తేల్చుకుందాం అసెంబ్లీకే రా అని చెప్పి డైరెక్ట్గా తనకు ఛాలెంజ్ విసురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఒక మాట అన్నాడు, మా పిల్లలు అడిగిన ప్రశ్నలకే సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నారు అసెంబ్లీలో అని చెప్పి ఆయన అన్నటువంటి మాటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఏంటిదంటే కౌంటర్, మీరు బయట విమర్శలు చేయడం కాదు, అక్కడిక్కడ సభలలో మాట్లాడు కాదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి ఒకసారి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో మాట్లాడితే చెప్తాము అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఆయన అన్నీ కూడా శాంపిల్ పథకాలే అంటూ ఉన్నారు, మా అట్లా కాదు, మేము అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ ఇచ్చిన అన్ని కూడా శాంపిల్ పథకాలు, అది కొనదాకా ముట్టలేదు, చివరిదాకా అందలేదు, ఏది ఇచ్చినా సగం సగం ఇచ్చిండని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఒకసారి చూడాలి ఏ పథకం ఎంత మేరకు, అదంతా కూడా మన గతంలో చాలాసార్లు ఒక్కొక్క పథకం పైన రైతు బంధు ఎట్లా చేసిండ్రు, రుణమాఫీ ఎట్లా చేసిండ్రు గతంలో, ఇంకా ఇచ్చినటువంటివి ఆ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ప్రతి పథకాన్ని మనం చాలాసార్లు విశ్లేషించుకున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మీ అన్ని శాంపిల్ పథకాలే మేమంతా ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది ప్రజలు చెప్పాలి, ప్రజలు తెలుసుకోవాలి, ప్రజల దగ్గర ఉంది ఆన్సర్. ఇది మనం ఎన్నోసార్లు చెప్పినాం, ఏ పథకం ఎక్కడి దాకా ముట్టింది, ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారు, ఎవరి వరకు చేరలేదు ఇంకా అనే విషయాన్ని కూడా మనం చాలాసార్లు మనం విశ్లేషించినాం. అయినప్పటికీ కూడా ఇక రేవంత్ రెడ్డి ఆ మాట అంటున్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. అయితే అరెస్టుల విషయంలో తొందరపడడం, ఏపీలో ఏం జరిగిందో చూసాం కదా అంటూ మా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో తిరగకుండా హైదరాబాద్లోనే టైంపాస్, ఇది ఒక పెద్ద సమస్య. నిజంగా చెప్పాలంటే అసలు ఈ ఎమ్మెల్యేలు ఎన్నికలకు పోయే ముందేమో ఎన్ని నీతులు చెప్తారంటే, మీకు పొద్దుగాల లేస్తే ఏ సమస్య వచ్చినా మా గడప తొక్కొచ్చు, అట్లే మా డోర్ కొట్టొచ్చు, మీకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటామని చెప్తారు. ఎన్నికల సమయంలో నేను చెప్పేది, ఎన్నికలప్పుడు ప్రతి నాయకుడు చెప్పే మాటనే ఈ ఎమ్మెల్యేలు అంటే అప్పుడు అంత నామినేషన్ వేసిన తర్వాతనో వేయకముందో కొంతమంది అయితే ఒక 2-3 ఏళ్ళ కింద నుంచే పని చేసుకుంటుంటారు, పైసలు పెట్టుడు, రకరకాల సేవా కార్యక్రమాలు చేసుడు, ఆ తర్వాత బందీగా మళ్ళీ కనిపించేది లేదు, మళ్ళీ ఎక్కడ పోయిందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు గ్రామాలలో ఎమ్మెల్యేలు కనిపించకపోతే మరి ఆ సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా గ్రామాలలో అసలు ఏదన్నా పరిపాలన ఉందా, నడుస్తుందా? అసలు ఇటు గ్రామాలల్లో ఒక పక్క ఈ సర్పంచులు లేరు, ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవి కాలం అయిపోయింది, ఇంకా ఎవ్వరూ లేరు, ఉన్నదల్లా ఒక ఎమ్మెల్యేనే, దొరికితే ఎమ్మెల్యే ఏదైనా చెప్పుకోవాలంటే. ఇలా ఏ సమస్యలన్నా వచ్చింది అన్న, రుణమాఫీ కాకపాయ, రైతు భరోసా పడకపాయ, ఇందిరమ్మ ఇండ్లు రాకపాయ, లేకపోతే రేషన్ కార్డు రాకపాయ అంటే ఈ ఊర్లలో అడగడానికి ఎవరన్నా ఉన్నారా నాయకులు? ఎవ్వరూ లేరు. మరి లేనప్పుడు ఎవరిని అడగమంటారు? మరి ఎక్కడ కూడా మరి పరిపాలన కొనసాగుతున్నట్టు కనిపించకపోతే ఎమ్మెల్యేలని ప్రశ్నించడానికి, ఎమ్మెల్యేని అడగడానికి వాళ్ళు కనపడాలి. లెక్కకైతే వాళ్ళెవరూ లేనప్పుడు కనీసం వీళ్ళన్నా ఉండాలి కదా. సో ఈ పాలనా యంత్రాంగాలు ఎక్కడ లేనప్పుడు మరి ఎమ్మెల్యేలు కనిపిస్తే కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఉంటుంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రే డైరెక్ట్గా, గతంలో మనం కేసీఆర్ అన్నప్పుడు కూడా దళిత బంధుల మా ఎమ్మెల్యేలు 30% వరకు తీసుకుంటా ఉన్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చేదే చోట 3 లక్షల రూపాయల కమిషన్ల వరకు మా ఎమ్మెల్యేలే తీసుకుంటున్నట్టుగా నాకు తెలిసింది అని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. మనమందరం కూడా ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నించినాం, అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరి కోసం పెట్టిరు ఆ పథకము, మీరు ఇలా ఎట్లా దోసుకుంటున్నారు అని చెప్పి ఆనాడు దళితుల పక్షాన మాట్లాడినాం. అయితే ఇవాళ గ్రామాలలో అసలు ఎమ్మెల్యేలు తిరగట్లేదని డైరెక్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ మాట మాట్లాడిన తర్వాత ఇంకా ప్రజలకైతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీ దృష్టి దాకానే అంత పెద్ద మాట వచ్చింది అంటే, ఎందుకంటే ఎన్నో అంచెలంచెలు దాటి మీ దాకా రావాలి. అట్లాంటిది ఇంకా మీకు చెప్తే ఇంటెలిజెన్స్ చెప్పాలి, కానీ ఇక్కడైతే డైరెక్ట్ ప్రజలకు పొద్దుగా లేస్తే కనిపిస్తారు కదా. యాన్నన్నా ఇంత రిబ్బన్ కటింగ్లకు తప్ప, ఎక్కడన్నా ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటే తప్ప అసలు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు. ఎందుకోసం అంటే వాళ్ళకి తెలిసిపోయింది, మా దగ్గర ఏమీ లేదు, మా ప్రభుత్వం ఇచ్చేది కూడా లేదు, మా దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేదని చెప్పడానికి ఆ మొహం చాటేస్తూ ఉన్నారు, మొహం చెల్లుతలేదు వాళ్ళకి రావడానికి. ఇక అందుకే హైదరాబాద్లోనే ఉంటే టైంపాస్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత దారుణం ఇది. మరి ఎందుకు చెప్పాలి అప్పుడు ఎన్నికల ముందు? మీకు ఎందుకు మేము ఉన్నాం,
మీకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అడగచ్చు అని చెప్పిన మీరు ఇలా కనీసం ఓ రైతుకు రుణమాఫీ కాలేదని ఫోన్ చేస్తే అందుబాటులో ఉండరు మీరు. 4 ఎకరాల వరకు రైతు భరోసా వేసి ఆ తర్వాత కనీసం 4 ఎకరాలు దాటిందో లేదో ఇంకా అసలు దాని గురించి ముచ్చటనే లేదు, మాట్లాడుతూనే లేరు, ఎవరు మాట్లాడతలేరు, ఎవరికి పట్టి లేదు. రైతులంటే ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడిండు, కానీ అది ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్నది. కనీసం మరి ఆయన తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు కూడా మన్నించుర్రి అన్నాడు, కానీ ఎప్పటిలోపు వేస్తావు? ఇప్పుడు మీకు గంత మన్నించుమని చెప్పేటంత బాధ ఒక రైతుల మీదనేనా? ఈ కక్ష అంతా రైతుల కోసమేనా? ఆ రైతులనైనా బాధ పెట్టుడు, ఇంకెవ్వరు దొరకలేదా మీకు? వేరే ఇంకేం జరగలేదా? రైతులకి ఇటు పెట్టుబడి సాయం ఇయ్యరు, అటు వడ్ల కొనుగోలు చక్కగా ఉండదు, పైగా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి మద్దతు ధర గురించి కూడా ప్రతిసారి పెంచుతామని చెప్తారు. దాని గురించి కూడా రకరకాల పంటలు, వాణిజ్య పంటల మద్దతు ధరలు పెంచుతామని ఎప్పుడో చెప్పారు. ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్లోనే ఉంది. అయితే అది లేదు, ఇది లేదు, పైగా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. పదవులు రాలేదని నోరు జారితే వారికే నష్టం, పదవుల కోసమట. ఇక సంపాదనే ధ్యేయంగా కొందరు అధికారులు ఇట్లా చెప్పే బదులు, మన బురద మన మీద జల్లుకునే బదులు, అవతలోడు అంటే ఇది ఎట్లా ఉన్నదంటే అవతలోడు జల్లే బదులు మనది మనం జల్లుకుంటే అయిపోతుంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు బయటోడు జల్లి వాడని మనతో మాట పడే కంటే, నా సొంతంతో మాట పడే కంటే ఇది బెస్ట్గా. మా దాంట్లో దొంగలు ఉన్నారు, మా వాళ్ళంతా బేకారు, మా దాంట్లో అవినీతి అధికారులు ఉన్నారు. ఎందుక ఇది మీ చేతిలో ఉన్న పని కదా. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది నాకు అర్థమవుతలేదు. అసలు ఆ వ్యవస్థ, అసలు నిఘా వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తే ఎట్లా ఉండాలి? అధికారులు ఎవడవాడు, ఏం చేస్తుండు, ఎవడు ఎక్కడ ఎంత సంపాదించుకుంటుండు, ఎక్కడెక్కడ ముళ్ళగట్టుకుంటుండు, మూట కట్టుకుంటుండు చూసి వాడి యాక్షన్ తీసుకోవాలి, ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇవ్వరు కానీ బయట ఎవరన్నా మాట్లాడితే, బయట ఎవరన్నా వాళ్ళ గురించి ప్రశ్నిస్తే, వాళ్ళని ఏమన్నా అంటే దాన్ని తీసుకపోయి చక్కగా రిపోర్ట్ పెడతారు, వాడిని బొంద పెడతారు. మరి ఇంటి దొంగలను అయితే పట్టాలి కదా. మీ సొంత ఎమ్మెల్యేలు చేస్తున్న చీకటి భాగోతాలు కూడా ఉంటాయి కదా, మరి ఆ భాగోతాలను ఎందుకు బయట పెట్టరు? వాటన్నిటికీ మరి ఎందుకు చెక్ పెట్టరు? అది పనిచేయాల్సింది ఎవరు? అది ఎవరి చేతిలో ఉన్నది? సో సంపాదనే ధ్యేయంగా కొందరు అధికారులు, సో అలాంటి వాళ్ళకి నో ప్రయారిటీ, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యం. చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఫైనల్గా తను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే పిల్లల ప్రశ్నలకే సమాధానం లేవని కేసీఆర్ చెప్పిన మాటకు పిల్లలకు కాదు మీకే చెప్తాం, మీరే వస్తాయని చెప్పి అంటా ఉన్నారు. సో చాలా ప్లాన్డ్గా, చాలా పద్ధతిగా కేసీఆర్ పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, అంటే అది ఒక ప్లానింగ్తోనే చేసారు తప్ప ఉట్టిగా కాదు. ఆయన ఏది చేసినా రాజకీయ వ్యూహం అట్లా ఉంటుంది. ఈ టైంలో ఇలాంటి మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున, అది ముఖ్యమంత్రి మాట అంటే ఆయన పేరు తీసుకోకుండా పూర్తిగా అయితే అధిష్టానంకి సంబంధించిన వాళ్ళని, లేదంటే వేరే వాళ్ళ పేర్లు తీసుకొని తనని గుర్తించట్లేదు అనే విషయాన్ని బాగా కనిపించేటట్టుగా, అసలు ఎవడూ గుర్తిస్తలేడు, నేను కూడా గుర్తిస్తలేనని చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలా సోషల్ మీడియాలో కూడా చాలామంది అదే అంటూ ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి పేరు ఒక్కసారైనా తీసుకుంటలేడు ఎందుకు కేసీఆర్ అని అంటూ ఉన్నాడు. గుర్తించకపోతే ఎవరేం చేస్తారంటే, ఎవరు గుర్తిస్తలేరు, ఆయన కూడా గుర్తిస్తలేడేమో, మరి అదే జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో మరొక వార్త మరిన్ని యాక్చువల్గా ఇందులోనే వీళ్ళ మీటింగ్ ఏంటిదంటే, నిన్న జానారెడ్డి అట్లే కేశవరావుతో కూర్చొని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మీటింగ్ ఏంటంటే, ఆపరేషన్ ఖగార్ని ఆపేయాలని చెప్పి వాళ్ళతో చర్చలకు, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆ కూంబింగు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్సు, వాటిపైన చర్చలు చేస్తే బాగుంటుంది కేంద్రం మావోయిస్టులతో అని చెప్పి తనకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి. అయితే జానారెడ్డి గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉంది రాష్ట్ర హోంమంత్రిగా. సో అలాంటి అనుభవాన్ని ఒకసారి తనతో షేర్ చేసుకొని ఏమన్నా ఉపయోగపడితే ఏదన్నా కేంద్రానికి లేఖ రాయడమో ఇంకేదైనా చేయడమో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము తన నిన్న కలిసినట్టుగా మనం చూసినాం.